అకౌంట్ డీటెయిల్స్, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు, సివివి, ఓటీపీ వంటి సమాచారాన్ని ఎవరితో షేర్ చేసుకోకూడదు. అలా చేస్తే మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుందని బ్యాంకులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన చూస్తే డబ్బులు పోవడమే కాదు, మీరు జైలుకు కూడా వెళ్లే ప్రమాదం ఉంటుందని అర్థమవుతోంది. అసలేం జరిగిందంటే, బెంగళూరులోని ఇంజనీరింగ్ స్టూడెంట్కు ఏడాది క్రితం ఆయుష్ అనే వ్యక్తితో స్నేహం కుదిరింది. గతేడాది నవంబర్లో ఆయుష్ సడన్గా తన బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని విద్యార్థితో చెప్పాడు. టెంపరరీగా వాడుకుంటానని ఆ విద్యార్థిని బ్యాంక్ డీటెయిల్స్ అడిగాడు. తన ఫ్రెండ్ అని నమ్మి అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ లింక్డ్ సిమ్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ వివరాలు ఇచ్చేశాడు. తర్వాత వాట్సాప్తో డాక్యుమెంట్స్ కూడా షేర్ చేశాడు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత సదరు బ్యాంక్ ఆ విద్యార్థిని కాంటాక్ట్ అయింది. అతని బ్యాంక్ అకౌంట్లో అనుమానాస్పద రీతిలో ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పేర్కొంది. ఆ ఖాతా ద్వారా 7 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే ఆ అకౌంట్ను వెంటనే బ్లాక్ చేశారు. ఈ క్రమంలో తన అకౌంట్ను మిస్యూజ్ చేశారని గ్రహించిన స్టూడెంట్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అయితే మీకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అందుకే ఎవరికీ మీ అకౌంట్, డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయకండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వారిని కూడా అలర్ట్ చేయండి.